హైదరాబాదులో రిచ్ కిడ్స్ అంటే కోట్ల రూపాయల సంపాదన తల్లిదండ్రులకు ఉండి, ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలు విలాసవంతంగా జీవించాలని కోరుకుంటే ఒంటి మీద వేసే బట్టలు లక్ష వేలల్లో నుంచి వాడే కార్లు కోట్లలో దాకా వాడేటటువంటి రిచ్ కిడ్స్ని ప్రత్యేకించి టార్గెట్ చేసినటువంటి ఇద్దరిని ఆల్రెడీ స్వయంగా ఒక పోలీస్ కమిషనరే విచారించారంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ రిచ్ కిడ్స్ని వీళ్ళు కారులో అంటే వాళ్ళతో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వీటితో పరిచయాలు చేసుకుని ఆ పైన ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళ సహకారంతో ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేసేటటువంటి ఒక ముఠాగా ఏర్పడ్డారు. 10 మంది దాకా ఉన్నారన్నటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా తేలుతోంది. వీళ్ళందరూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి దాకా ఒకటి ట్రాప్ అయ్యాక కారులో తీసుకుని కారులో శృంగార కార్యకలాపాలు చేస్తారు. ఇదంతా కారులో విజువలైజ్ చేస్తారు. దీన్ని చూపెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. చివరికి ఈ రిచ్ కిడ్స్ని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి ఎలాగ ఎదుర్కోవాలో తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేక ఇళ్లలో డబ్బులు లక్షల్లో ఉంటాయి కాబట్టి అది తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా లక్షలు సంపాదిస్తున్నారు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. సేమ్ టైం ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందుకనే స్వయంగా కమిషనరే విచారణ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ నిందితులకు సంబంధించిన కస్టడీ పూర్తయిపోతే మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు.